బీఆర్ఎస్ పార్టీకి లేదు. వీళ్ళందరూ సెక్యులర్ వాళ్ళే. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వ కోసం మాట్లాడితే, కానీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడుతున్నాడు. కానీ అభివృద్ధి మాట్లాడినా, హిందుత్వం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్తలు నేను. భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలు మనం. కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలం మనం. కసితో పనిచేసే కార్యకర్తలం. సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం. అందుకే ఈ కరీంనగర్లో 2,25,000 మెజార్టీతోని ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది. కాబట్టి మీరందరూ గడప గడప తిరిగి హిందుత్వం యొక్క దమ్మేందో చూపెట్టారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. ఇలా అగ్రరాజ్యాల్లో 10వ స్థానంగా చేర్చని చెప్పి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 18 గంటల వయసైందన్నా. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి ముఖం లోపల అలసట కనబడ్డదా? ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? ఇవాళ మనం 1 గంట పాదయాత్ర చేయమంటే నడుము నొస్తుందన్నా, కాళ్ళు నొస్తుందన్నా, బీపీ అన్నా, షుగర్ అన్నా చెప్తామా చెప్పమా? ఇవాళ అటువంటి మహానుభావుడు రోజు 18 గంటలు పనిచేస్తాడు. అమెరికా పోతాడు, రాత్రి వస్తాడు, పొద్దున 8 గంటలకే మన కార్యక్రమంలో పాల్గొంటాడు. తిరియని దేశం లేదు, పోని రాష్ట్రం లేదు, నిధులు ఇయ్యని ప్రాంతం లేదు, పేద ప్రజలు ఆదుకోలేని ఏ గ్రామం కూడా లేదు. అటువంటి మహానుభావుడు మనకు స్ఫూర్తి. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకునే అమిత్ షా మనకు ఆదర్శం. అమిత్ షా గారు మనకు ఆదర్శం అన్న. ఇలా చూసిరా, మావోయిస్టులు చూసిరు కదా, మార్చ్ 2026 మార్చ్ వరకు మావోయిస్ట్